వీళ్ళు ముందుకు జరగండి, ముందుకు జరిగి కూర్చోండి, జరగండి, ముందుకు జరగండి. ఈ సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థనలు నేనటి రోజు ఈరోజు ఇది చివరి రాత్రి, రేపటి రోజు మధ్యాహ్నానికి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. చాలా ఆసక్తిగా మీరు చేరి వచ్చారు. ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి మేలు చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించుదురుగాక. ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లను తలంచుకోవడం. రెండవది, మనల్ని మనమే సరి చేసుకొని శుద్ధీకరించుకొని ప్రభు ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళై నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించుదురుగాక. 65వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. 65వ కీర్తన 2వ చరణం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని కీర్తనాకారుడు దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. మనము ఆరాధించుచున్న దేవుడు, స్తుతించుచున్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఈ 3 రోజులు ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చి అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేశాం. నిశ్చయముగా మన ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబు అనుగ్రహించబోతూ ఉన్నారు. 2025 సంవత్సరంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేయనట్లుగా ఈ 2-3 రోజులు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాల కొరకై మనం చేసే ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థం కానేరు. ఒక సమయం వస్తుంది, అప్పుడు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రార్థన ఆలకించువాడ, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. మనమేదో సృష్టిలో ఉన్న వాటిని ఆరాధించట్లేదు, పూజించట్లేదు, ప్రార్థించట్లేదు, కానీ సృష్టికర్తని మనం పూజిస్తూ ఉన్నాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని తనను తాను యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరుచుకున్న దేవుడు ఆయన. యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సర కాలం జీవించి ఆఖరి సమయంలో మానవాళి కొరకై ఆయన ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తద్వారా ఆయన దేవుడు అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఎంతోమంది మహానుభావులు, దేవుళ్ళు అని పిలువబడ్డవాళ్ళు చనిపోయారు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎవరు అంటే మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు మాత్రమే. కనుకనే ఆయన దేవుడని, పూజార్హుడు అని, దేవుని కుమారుడు అని, అద్వితీయ కుమారుడు అని ఆయనను విశ్వసించి మనం ప్రార్థించుచు ఉన్నాం. ప్రార్థించినప్పుడల్లా దేవుడు మనకు మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. మనము ఆయనకు పిల్లలమై ఉన్నాము, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారాన్ని ఇచ్చాడు. కనుకనే అబ్బా, తండ్రి, నాయన అని మొరపెట్టి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మనము ఆరాధించుచున్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఏదో మనము వ్యర్థంగా వచ్చి వ్యర్థంగా వెళ్ళిపోయేటట్లు కాకుండా మనం చేసే ప్రార్థనకు ఒక రిజల్ట్ అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యములో ఎంతోమంది ప్రార్థనలు చేయటానికి, పూజలు పురస్కారాలు చేయటానికి ఎక్కడికెక్కడికో వెళుతూ ఉన్నారు. కానీ వారికి ఏమీ దొరకకపోవును అనే మాట ఉంది. మీరు చూడండి, మోయాబీయులు ఉన్నత స్థలములకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. కారణం ఏంటంటే మోయాబీయులు ఉన్నత స్థలములకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అవి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు,
కళ్ళుండి చూడవు. కాబట్టి మోయాబీయులు ఉన్నత స్థలాలకు వెళుతూ ఉన్నారు, ప్రార్థనలు చేయుటకు తమ గుడిలో ప్రవేశిస్తూ ఉన్నారు. వారికి ఏమీ దొరకట్లేదు అని క్లియర్గా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. గతంలో మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నవాళ్ళం. ఎవరు నిజమైన దేవుడు అని తెలియని పరిస్థితుల్లో గతంలో క్రీస్తును ఎరగక మునుపు మనము కూడా గుడిలో ప్రవేశించిన వాళ్ళమే, మనము కూడా సృష్టిని పూజించిన వాళ్ళమే. కానీ మన మనోనేత్రములను ప్రభు వెలిగింపచేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనం కలుగజేసి ఉంటే మన మనోనేత్రములను దేవుడు వెలిగింపచేశాడు. కనుకనే ఈ రోజున నిజదేవుడైన యేసుక్రీస్తుని మనము ఆరాధించుచూ ఉన్నాం, పూజించుచూ ఉన్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దానికి తగిన ఒక ప్రతిఫలాన్ని రాబోయే సంవత్సరంలో దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించుదురుగాక. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. వ్యర్థముగా మనం ప్రార్థించి వెళ్ళిపోవటానికి కాదు, కానీ ఈ 3 రోజులు మీరు చేసిన ప్రతిఫలాన్ని, ప్రార్థన చేసిన ప్రతిఫలాన్ని మీరు అనుభవించేటట్లు ప్రభు చేయుదురుగాక. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే, ఓసారి దేవుని ప్రజల దగ్గరకు వచ్చి సేవకుడైన ఏలియా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఒక మాట, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనని మీరు అనుసరించండి, బయలు దేవుడైతే ఆయనని మీరు అనుసరించండి. ప్రియమైన వారలారా, అధ్యాయంలో మీరు గమనించి చూడండి, ప్రజలు ఉన్నారు 2 తలంపుల మధ్య. ఎవరు దేవుడు? యెహోవా దేవుడా లేకపోతే బయలు దేవుడా? ఈ రోజున తెలుసుకుందామని చెప్పి బయలుదేవతను ఆరాధించే వాళ్ళు ఒక గ్రూపుగా ఉండి 400 మంది ఒక ఎద్దును వధించి కట్టెలు పేర్చి కట్టెల మీద మాంస ముక్కల్ని పెట్టి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. మరొక వైపు ఏలియా కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక ఎద్దును వధించి కట్టెలు పేర్చిన కట్టెల మీద ఆ ఎద్దు యొక్క మాంసం ముక్కలన్నీ పెట్టి ఉదయం నుండి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. బయలా దిగిరా, ఈ రోజున నీవు దేవుడు అని ఈ ప్రజలు తెలుసుకునేటట్లు దిగిరా 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 అని 9 నుంచి ప్రార్థన చేశారు. 12 అయింది. 12 అయినా కూడా దిగింది లేదు, వచ్చింది లేదు. మరలా 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయలా దిగిరా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయినా కూడా జవాబు లేదు. 3 నుండి మరలా 5 వరకు, సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు, కానీ ఏ విధమైనటువంటి జవాబు కూడా రాలేదు. సాయంకాలం ఏలియా ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. 26వ వాక్యంలో మీరు చూడండి, 36వ వాక్యంలో ఏలియా దగ్గరకు వచ్చి మొదట మీరు చూడండి 26వ వాక్యంలో, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు. కానీ చూడండి, ఒక మాట వినును ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఒకడును లేకపోగా. చూడండి, మోయాబీయులు ఉన్నత స్థలములకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. బయలా దిగిరా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ జవాబు ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇచ్చేవారు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టారు. నెక్స్ట్ అందుకు కూడా జవాబు రాకపోగా వాళ్ళ శరీరములను 28వ వాక్యంలో చూడండి, వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు ఉండిరి, అప్పుడైనా ప్రసన్నుడవుతాడేమో అని. కానీ ఆన్సర్ ఏమీ కూడా రావట్లేదు. బయలు దేవతను పూజిస్తున్న
బయలుదేవతను ఆరాధించుచున్న 400 మంది చేసే ప్రార్థన. కానీ ఏలియా ఇప్పుడు చూడండి 36వ వాక్యములో, అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసిన, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడని ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనుపరుచుము. ఈ చిన్న మాట ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ సిద్ధపరిచినటువంటి 38వ వాక్యాన్ని మీరు చూడండి. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి ఆరిపోజేసెను. చూడండి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని సాగిలపడి ఆనాడు దేవుడు తనను తాను దేవుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. మోయాబీయులు ఉన్నత స్థలములకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. కానీ ఈ రోజున మనం ధన్యులమండి. నిజదేవుడైన యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించుదురుగాక. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. బైబిల్లో ఒక 4 మాటలు మీకు తెలియచేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఒకసారి యేసుక్రీస్తు వారు, శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు పడవలో ప్రయాణం చేసి వెళ్తున్న సమయంలో ఆయన దోణె అమరమున తలగడ వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. గమనించండి, అక్కడ యేసుక్రీస్తు వారు ఆ దినం సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున దోణిలోనే తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆ సమయంలో శిష్యులు వాళ్ళు చేస్తూ ఉన్న ప్రార్థన, మీరు ఆ మాటలు మీరు చూడండి. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించు ఉండగా వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అనిరి. చూడండి, కొన్నిసార్లు మనము కూడా ఇలాంటి ఒక మాటలు మాట్లాడుతూ ఉంటాం. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? వాక్యం చెప్తుంది, ఏ ఒక్కరూ నశించిపోవుట దేవుని చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ రక్షించబడి ప్రభు మార్గములో నడిపించబడాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. కనుకనే శిష్యులు యేసయ్యతో కూడా ఉన్నా కూడా ఆయా సందర్భాల్లో యేసయ్య తమ వారిని క్షేమాన్ని కోరి అవసరతలు తీరుస్తూ, అద్భుతాలు చేస్తూ, క్షేమాన్ని అనుగ్రహిస్తూ, నశించిపోకుండా కాపాడుతాడు అనే ఒక ఆలోచన లేని పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు ఈ విధంగా శిష్యులు మాట్లాడుతున్నారు, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? కానీ యేసుక్రీస్తు వారు తన ప్రజలు నశించిపోవుట ఆయన ఇష్టపడేవాడు కాదు. కనుకనే ఆయన లేచి గాలిని గద్దించి ఏమంటున్నాడు మీరు చూడండి, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయును. తద్వారా వాళ్ళు నశించిపోకుండా శిష్యులని దేవుడు సురక్షితంగా కాపాడుతూ వచ్చారు. ప్రియమైన వారలారా, మనము నశించిపోకుండా, ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, మనము నశించిపోకుండా ఆయన మార్గంలో నడిపించబడిన నిమిత్తమై మనకు రక్షణ ప్రసాదించాడు. మనము నశించిపోకుండా ఉండు నిమిత్తమై మనకు దేవుడు రక్షణ ప్రసాదించాడు. ఈ రక్షణ చాలా విలువైనది. ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు ఈ లోకంలో. మోక్షానికి వెళ్ళాలి అని దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, మోక్షానికి వెళ్ళాలి అని పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు, మోక్షానికి వెళ్ళాలి అని వాళ్ళకున్న ధనాన్ని పేదలకిచ్చి ఆ విధంగానైనా మోక్షాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. పుణ్యకార్యాల వలన మనిషికి
రక్షణ కలుగుదు త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి రక్షణలోనికి రాగలడు. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నన్ను నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే దేవుని ప్రజలైన మనకు రక్షణ కలిగింది. మనము నశించిపోకుండా ఈ రోజున ఈ స్థితిలోనికి రాబడ్డాము అంటే ఇది దేవుడు మన మీద చూపిన కృప. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృప అనటానికి అనుగ్రహము, ఉపకారము, దయ అనే మాటలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఎంతోమందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, ఎంతోమంది వాక్యాలు వింటూ ఉన్నారు. కానీ అందరూ రక్షణలోనికి వచ్చారా నశించిపోకుండా అని అంటే అందరూ రాలేదు కదా. ఇదిగో ఈ పట్టణంలో దేవుడు మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్ములను ఏర్పాటు చేసుకొని రక్షణ భాగ్యాన్ని దయచేశారు. నశించిపోకుండా ఈ సంఘ సహవాసానికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఆయన నశింపచేసేవాడు కాదు, రక్షించటానికే ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందుకే కీర్తనాకారుడు 21వ కీర్తన 4వ చరణంలో మీరు చూడండి. 21వ కీర్తన 4వ చరణంలో, ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు అతనికి అనుగ్రహించదువు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా, నరము కాదు వరం, నరం కాదు వరం. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. అక్కడ వా అనే దగ్గర ప్రింట్ సరిగ్గా లేదు, అక్కడ నరం అని చదివారు. నరం కాదు వరం. ప్రేమిన వర్లరా, ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చి నడిపించుచు ఉన్నారంటే ప్రేమిన వర్లరా, ఆయుష్ దేవుడు మనకిచ్చిన వరమై ఉన్నది. హల్లెలూయా. ఆయుష్ దేవుడు మనకిచ్చిన వరం. ఆయుష్ వరం అండి. ఈ వరముగా ఇవ్వబడిన ఈ ఆయుష్ని ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు జీవించటానికి మనం ప్రయాసపడాలి. సదాకాలము నిలిచే దీర్ఘాయువు కూడా నీవు దయచేసి ఉన్నావు అంటాడు. నశించిపోకుండా దేవుడు మనల్ని రక్షించి ఆ రక్షణ ద్వారా ఆశీర్వాదాలు, ఆయుష్ పొడిగించుచూ ఉన్నారు. ఈ మార్గంలోకి నడిపించి ఆయన సదాకాలము నిలిచే ఆయుష్ అంటే ఇటర్నిటీ, నిత్యత్వం అనే ఆశీర్వాదాన్ని కూడా తన ప్రజలైన మనకు అనుగ్రహించుచూ ఉన్నారు. నశించిపోకుండా ప్రభు మనల్ని రక్షించి సంఘ సహవాసానికి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఆయుష్ను పొడిగించి ప్రభు మార్గంలో నడిపిస్తున్నారంటే ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి ఆయుష్నిచ్చారు. ఇలాగే ఈ మార్గంలో మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తులో ఉండి ఒకవేళ కన్ను మూస్తే ఆయన సదాకాలము నిలిచే ఆయుష్ అంటే ఆయన ఇటర్నిటీ, నిత్యత్వాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు ఆశీర్వాదముగా దయచేదురుగాక. ప్రియమైన వారలారా, లోతుగా బైబిల్ని ధ్యానించినట్లయితే మరి నశించిపోకుండా నిత్యరాజ్యానికి వారసులు అవ్వటానికి దేవుని ప్రజల జీవితాల్లో కొన్ని అనుభవాలు గుండా వెళ్ళాలి. యోహాను సువార్త 3వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు నికోదేము అనే ఒక బోధకునికి తెలియచేస్తూ ఉన్నారు. ఇదిగో నికోదేము, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యాన్ని చూస్తాడు అన్నాడు. నశించిపోకుండా రక్షణలోనికి దేవుని ప్రజలు రావాలి, నిత్య జీవానికి అర్హులుగా మార్చబడాలి అంటే ఓ నూతన సృష్టిగా మార్చబడాలి. నికోదేము అనే బోధకుడై ఉండి కూడా ఆయనకు కొన్ని సత్యాలు తెలియని పరిస్థితుల్లో యేసయ్య అంటారు, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఆయనకు అర్థం కాక క్రొత్తగా జన్మించడం అంటే పుట్టిన వ్యక్తి చనిపోయి మరలా ఇంకోసారి రెండవ మారు పుట్టాలా అని అడుగుతాడు. కాదు ప్రియమైన వారలారా, క్రొత్తగా జన్మించడము అని అంటే నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము నూతనమాయను, మనసు మార్చుకోవడం, మారు మనసు పొందడం. పుట్టినవాడు మరల చనిపోయి రెండవ మారు మరల పుట్టడం అని కాదు అని క్రొత్త మనస్సు లేక రక్షణ గురించి నికోదేము అనే
ఆ బోధకునికి యేసు ప్రభువారు తెలియచేశారు. నశించిపోకుండా దేవుని ప్రజలు నిత్య జీవానికి అర్హులుగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా రక్షణ భాగ్యాన్ని లేక ప్రభువుని నమ్ముకొని క్రీస్తులోనికి రావాలండి. క్రీస్తులోనికి రావాలి. అప్పుడప్పుడు కొందరు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అంటారు, అన్నయ్య గత సంవత్సరంలో ప్రభువులో మేము దిగాము అంటారు. దిగింది కాదు, లేచింది కాదు. ప్రభువుని నమ్ముకొని ప్రభు మార్గంలో నడిపించబడడం ఇది ఒక మార్గం, మతం కాదు, మార్గం. క్రైస్తవ్యం అనేది మతం కాదు, మార్గం. చాలామందికి అర్థం కాక యేసుక్రీస్తు బ్రిటిష్ వాళ్ళ దేవుడు, మా దేవుడు కాదు అని కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళు రకరకాలుగా విమర్శించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని చూపించి నిత్య రాజ్యానికి మంచి అలవాట్లు కలిగి మంచి బుద్ధులు కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని చూపించారే తప్ప మతాన్ని స్థాపించడానికి రాలేదు. నశించిపోకుండా నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి అంటే మనసు మార్చుకోవాలి, నూతన సృష్టిగా మారాలి. పాత స్వభావాలు, పాత పద్ధతులు, పాత కార్యాలన్నీ కూడా వాటిని విసర్జించి నవనూతనమైన స్వభావాలు ధరించుకోవడమే మనసు మార్చుకోవడం. ఉదాహరణకి త్రాగుడుబోతుడు ఉన్నాడు. ఆ త్రాగుడు వ్యసనాలకి బానిసలై, చెడు అలవాట్లకి బానిసలై జీవిస్తూ ఉన్నంత వరకు అతడు పాపానికి దాసుడుగా ఉంటాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే ఆ మధ్య యేసుదాస్ అనే ఒక ఆయన ఉన్నాడు. చర్చికి వస్తాడు, బీడీలు తాగుతూనే ఉంటాడు, సిగరెట్లు తాగుతూనే ఉంటాడు. అప్పుడు ఆయన పేరు మార్చేయాలి, యేసుదాస్ అని తీసేసి బీడిదాస్ అని పెడితే ఎంత బాగుంటుంది. అలా పెడితే ఊరుకుంటారా? మనసన్న మారాలి, ఊరన్న మారాలి. ఆ వ్యసనాల నుంచి విడుదల పొందడానికి పరిస్థితుల్లో పాపం చేసేవాడు పాపానికి దాసుడు. కానీ ఆ పాపపు దాసత్వంలో నుంచి విడుదల పొందాలి అంటే క్రీస్తును నమ్మి పాత స్వభావాలన్నీ కూడా విడిచిపెట్టి నవనూతనమైన స్వభావాలు ధరించుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యాన్ని చూచే గుంపులో ఆ వ్యక్తి ఉంటాడు, నశించిపోకుండా. నెక్స్ట్, నశించిపోకుండా పరలోక రాజ్యాన్ని చూచేవాడుగా కాకుండా అందులో ప్రవేశించే గుంపులో ఉండాలి అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మీరు గమనించండి, ఒకడు క్రొత్తగా జన్మిస్తే అంటే మారుమనసు మాత్రమే పొంది ఇంతవరకే చాలే, బాప్తిసం తీసుకోకూడదు, ఇలాగే ఉండిపోదాం అని మీరు ఒకవేళ అనుకుంటే పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉంటారే తప్ప అందులో ప్రవేశించలేరు. యేసు ప్రభువు వారు చెప్పిన మాట. నెక్స్ట్, అందులో ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా ఇంకా మీరు ఎవరైతే బాప్తిసం పొందలేదో వారు ఖచ్చితంగా మీరు బాప్తిసం పొందుదురుగాక. చూచే గుంపులో ఉండాలా లేక ప్రవేశించే గుంపులో ఉండాలా? ఆ సంతలో యాపిల్ పండ్లు అమ్ముతూ ఉంటారు, అరటిపళ్ళు అమ్ముతూ ఉంటారు. చూస్తూనే ఆ మధ్య కోడి ముందు పెట్టుకొని ఒకటి చూస్తూనే గుటకలు మింగుకుంటున్నాడట. చూస్తూ ఉండాలా లేకపోతే మనం తినాలా? ఆలోచించండి. పరలోక రాజ్యాన్ని చూచే గుంపులో ఉండాలా లేకపోతే అందులో ప్రవేశించే గుంపులో ఉండాలా? ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా ప్రేమిన వర్లరా 31వ తేదీ ఖచ్చితంగా ఇంకా బాప్తిసం పొందని వాళ్ళు మీరు బాప్తిసం తీసుకొందురుగాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యములో బాప్తిసం పొందినప్పుడు జరిగే ఒక క్రియ ఏంటంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటారు. బాప్తిసం తీసుకున్నప్పుడు జరిగే ఒక క్రియ ఏంటంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏం ధరించుకున్నాం? క్రీస్తు యొక్క స్వభావాలను ధరించుకొని ఉన్నాం. క్రీస్తు మనకు నేర్పించిన ప్రాముఖ్యమైనటువంటి బోధ, సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశం ఏంటంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైన సంఘానికి దేవుడిచ్చిన మూల ఉపదేశం ఇది. బాప్తిసం పొందినప్పుడు క్రీస్తులో ఉంటున్నటువంటి నవీన స్వభావాలు దేవుని ప్రజలైన మనం ఒక్కొక్కటి ధరించుకుంటాం. అంతవరకు లోక సంబంధమైన కార్యక్రమాల్లో, చెడు అలవాట్లో ఉండగా ఆ వ్యక్తి తీర్మానంతో నవీన స్వభావాలు ధరించుకుంటాను, క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అని ముచ్చట బాప్తిసం, బీవరుడు బై బాప్తిసం అంటే చనిపోయి మరల క్రీస్తు కొరకు లేపబడడం. చచ్చిపోయిన వాళ్ళని అలా పడుకోబెడతారు. బోర్లో పడుకోబెడతారా? పడుకోబెడితే పిల్లలు దడుచుకుంటారు.
చనిపోయిన వ్యక్తిని అలా 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 ముంచి మరలా అలా లేపుతాం. అంటే లోకానికి, పాపానికి, సాతానుకు చచ్చాడు, క్రీస్తు కొరకు జీవించుచున్నానని మరలా లేపబడడం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇంకా ఒకవేళ మీరు బాప్తిసం పొందకపోతే ఆలస్యం చేయవద్దు. కొందరు వాయిదాలు వేస్తూ ఉంటారు, కోర్టులు వాయిదాలు వేస్తుంటారు చూడండి. ఇప్పుడు కాదులేండి పాస్టర్ గారు, గుడాల పండుగ వచ్చింది అప్పుడు తీసుకుంటానంటారు. గుడాల పండుగ వస్తుంది, గుడాల పండుగ అయిపోయిన తర్వాత లేదండి ఇంకొకసారి గుడాల పండుగకి. ఎన్ని గుడాల పండుగలు పోతాయో, ఎన్ని ఓల్ నైట్లు వెళ్ళిపోతాయో. కానీ కొందరు వాయిదాలు వేస్తూనే ఉంటారు. ఆ మధ్య బైబిల్ స్టడీలో చెప్పాను చూడండి, వాయిదాలు వేశారనుకోండి, ఒక రోజున బాప్తిసం పొందటానికి సమయం లేకపోతే మరి పరలోక రాజ్యంలో ప్రభు లోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలి అంటే ఈ టికెట్ అవసరం. ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్ ఎక్కిన తర్వాత మామూలుగా ఎక్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఈ 20 రూపాయల టికెట్ అంటే ఎట్టో తప్పించుకోవచ్చు అనుకోండి. మామూలుగా టికెట్ ఉంటేనే ఖచ్చితంగా టీసీ వస్తాడు, ఏయ్ టికెట్ తీసుకొనిరా అన్నప్పుడు. టికెట్ లేకపోతే ఫైన్ వేస్తాడు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఈ టికెట్ అవసరం. ఖచ్చితంగా ముంచట బాప్తిసం మీరు పొందుదురుగాక. యేసుక్రీస్తు వారు ఒకసారి తన శిష్యులతో చెప్తూ ఉన్నారు, ప్రభువా నీ నామం చెప్పంగానే దయ్యాలు కూడా వణికి పారిపోతున్నాయి అని సంతోషపడుతూ ఉంటే యేసయ్య అంటారు, ఇదిగో నా నామం పేరిట దయ్యములు వెళ్ళిపోతున్నాయని మీరు సంతోషపడవద్దు, మీ పేర్లు జీవగ్రంథములో పరలోకమందు వ్రాయబడి ఉన్నవి అని అందు విషయమై మీరు సంతోషపడండి. ఎప్పుడైతే మీరు ముంచడ బాప్తిసం తీసుకుంటారో, నశించిపోకుండా ముంచడ బాప్తిసం తీసుకుంటారో, అప్పుడు మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడునుగాక. కనుకనే పేర్లు కూడా మారుస్తాం. కొండయ్య అని వచ్చాడు ఒక ఆయన, ఆ కొండయ్య అని పేరు పెడితే మరి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పేరు మారాలి కదా. కొండయ్య అని తీసేసి ఇంకొక స్టీఫెనయ్య అని పేరు పెట్టు. ఒక ఆయన 7 కొండలు అని వచ్చాడు, 7 కొండలని పెట్టకూడదు అని మళ్ళీ ఆయనకి యేసుదాస్ అని పేరు పెట్టాం. ఇంకొక ఆమె ఇంకా తలుపులమ్మ, కిటికీలమ్మ, ఎల్లమ్మ, రకరకాల పేర్లు. ఆ పేర్లన్నీ అలాగే ఉంచకుండా పేర్లు మారుస్తాం. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా. ప్రేమిన వర్లరా, కాబట్టి నశించిపోకుండా దేవుడు మనకు రక్షణనిచ్చాడు. నశించిపోకుండా దేవుడు మనకు మారు మనసు బాప్తిసం ఇచ్చాడు. కాబట్టి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొంది ఈ సత్వగల సంఘములో మీరు భక్తిలో అభివృద్ధి చెందే కొలది పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేయుదురుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వాక్యములో ఇంకొక మాట చెప్తాను. శిలువ మీద ఉన్న దొంగ ఎలా ప్రార్థన చేస్తున్నాడు మీరు చూడండి. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోమనెను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. శిష్యులు ప్రార్థన చేశారు, మేము నశించిపోతున్న ప్రభువా నీకు చింత లేదా? ఆయన మన మీద చింత ఉంది గనుకనే రక్షించి ఈ సహవాసానికి తీసుకొచ్చాడు. ఇక్కడ రెండవ మాట, శిలువ మీద ఉన్న దొంగ, కుడివైపున ఎడం వైపున 2 దొంగలు శిలువకు వేయబడ్డారు. ఒక దొంగ ఏమో, ఇదిగో యేసు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అపహాస్యంగా అదో రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక దొంగ ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో, ఈ చివరి నిమిషంలో ఈయన దగ్గర నేను క్షమాపణ అడిగితే వెంటనే నేను పరలోకానికి వెళ్తాను అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో, ఒక దొంగ అయితే వెటకారంగా మాట్లాడుతూ నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఇంకొక వైపు ఉన్న దొంగ తన ఆఖరి సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన వర్లరా, మన ప్రార్థన యొక్క బాణిని ఈ రోజుల్లో మార్చుకోవాలి. కొన్ని విన్నపాలు ఉంటాయి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, గర్భఫలం కావాలి, ఇవన్నీ ఫిజికల్గా మనకు ప్రభు ప్రార్థన చేసే కొలది అంచెలంచెలుగా దేవుడు మన ప్రార్థన విన్నపాలన్నీ ఆలకించి మేలులు చేయుదురుగాక. కానీ ఓ స్పిరిచువల్ రిక్వెస్ట్ ఏంటంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ విధంగా ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడైనా
ప్రభు ఈ క్షణం కళ్ళు మూసినా కూడా నీ రాజ్యములో నేను ఉండాలి. ఇటు ప్రార్థన మనకు అవసరం అండి. ఇటు ప్రార్థన అవసరం. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని ప్రజలైన వాళ్ళు వారసులు అవ్వటానికి ఇలాంటి ప్రార్థన ఎంతైనా అవసరం. 18వ కీర్తన 6వ చరణములో కీర్తనాకారుడు 18వ కీర్తన 6వ చరణములో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు దొచ్చను. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చుదరు. ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రభువాని మేము నశించిపోతున్నా, మీకు చింతలేదా అని రక్షణ కొరకు, కాపుదల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు రక్షించాడు. శిలువ మీద ఉన్న దొంగ తాను ఇప్పుడు కళ్ళు మూసి పాతాళపు పరదేశంలో ఒక విశ్రాంతి గల స్థలములో ఉండాలని కోరుకున్నవాడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇట్టి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అని బైబిల్లో ఆలోచిస్తూ లూకాసు వార్తలో చనిపోయిన ఒక వ్యక్తి, ధనవంతుడు చనిపోయిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళాడు? వేదన గల చోటుకి వెళ్ళాడు. అదే ధనవంతుని ఇంట లాజరు చనిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున విశ్రాంతి గల స్థలంలో వెళ్ళాడు. ప్రేమిని వారు ఆలోచించండి. ఆ ధనవంతుడు అంటాడు, ప్రభు ఆయనని, అబ్రహాం గారు ఇదిగో ఆయనను పంపించు నా దగ్గరికి, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు కావాలి అని అంటే, ఇదిగో నువ్వుండే స్థలం వేరు, ఆయన ఉండే స్థలం వేరు. నీ దగ్గరికి ఆయన రాలేడు, ఆయన నీ దగ్గరికి రాలేడు. ప్రేమిన వర్లరా, ఆ ధనవంతుడు బాధపడి అలాగే నలిగిపోయాడు. ఒక మాట అంటాడు, ఇదిగో నరకం ఉందనే సంగతి నాకు తెలియదు, ఇదిగో లాజర్ని పంపించి నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకు వెళ్ళి సువార్త చెప్పమని అంటాడు. చనిపోయిన వ్యక్తి వచ్చి సువార్త చెప్తే నమ్ముతారా? ప్రవక్తలు నీ ఎదుట నిలిచి ఎన్నోసార్లు వాక్యాలు చెప్పి రక్షణ మార్గంలో నడిపించాలని చెప్పినా విననప్పుడు, చనిపోయిన వ్యక్తి, గతంలో కూడా ఒకసారి చెప్పింది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు. చనిపోయిన వ్యక్తి సమాధుల్లో గుండా అక్కడి నుంచి నడుచుకొని వచ్చి, అమ్మా మరి అమ్మా బాగున్నావా అని ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడితే ఉంటారు. ఇక్కడ పారిపోతారేమో, దయమై వచ్చిందని. అందుకే యేసయ్య కూడా అంటారు, ప్రవక్తలు మీ ఎదుట ఉండి వాక్యాలు చెప్పి వాళ్ళ మాటే విని రక్షణ పొందనప్పుడు చనిపోయిన వ్యక్తి మరలా వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఇంపాసిబుల్. ప్రేమిన వర్లారు, అందుకే సమయం ఉన్నప్పుడే మన ప్రభువుని వెతకాలి. సమయం ఉన్నప్పుడే మన ప్రభు మార్గంలో నడిపించబడాలి. ఈ శిలువ మీద దొంగ ప్రార్థన చేశాడు, శ్రమలో ఉండి. ఆ మధ్య కడపలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన మిలిటరీలో జాబ్ చేశాడు. ఆయన దగ్గరికి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా వెళ్తే భయంకరంగా బూతులు తిట్టి పంపిస్తాడు. కానీ చివరి సమయంలో ఆయనకి జబ్బు, శరీరంలో బలహీనతలు వచ్చాయి. మరణ పడకల్లో ఉండగా ఒకసారి వెళ్ళాను. అంతవరకు తనకు ఆరోగ్యం బాగున్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవాడు, తినేవాడు, త్రాగేవాడు, సుఖభోగాల్లో ఉండేవాడు. చనిపోయే మూమెంట్లో బ్రతిమలాడుతున్నాడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, నేను చచ్చిపోయేటట్టున్నాను, ప్రార్థన చేయండి. ఓ ఫైనల్ స్టేజ్లో వచ్చి అడిగితే ఏం ప్రయోజనం? ఒక వారం తర్వాత పశ్చాత్తాపడి మారుమనసు పొందాడు. తర్వాత బాప్తిసం తీసుకున్నాడు, కళ్ళు మూసాడు. శిలువ మీద దొంగ ఆఖరి సమయంలో పశ్చాత్తాపపు కన్నీరు వచ్చింది. పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఒక ఆలోచన, శ్రమలో మొరపెట్టాడు. కీర్తనాకారుడు కూడా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ప్రేమిన వర్లరా, కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు లోకంలో ఉదయం చెప్పినట్లుగా ఈ రోజుల్లో ఎక్కువగా సూసైడ్ స్పిరిట్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. ఒక శ్రమ రాగానే సూసైడ్ చేసుకుని వెళ్తే బైపాస్ రోడ్లో పరలోక రాజ్యానికి అంటారు దాన్ని. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని కొందరు బైపాస్ రోడ్లో వెళ్ళే పరలోకం అది. చనిపోతే ఇక బాధలు, కష్టాలు ఏముండవు అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోతారు. అప్పుడు కొందరు అనుకుంటారు, ఇలా చేస్తే పరలోక రాజ్యం, అది బైపాస్ రోడ్లో వెళ్ళే పరలోక రాజ్యం. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు, సూసైడ్ చేసుకున్నవాడు.
కానీ దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఏ కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నిందలు అవమానాలు వచ్చినా ప్రభు దగ్గరకు వచ్చి అడిగి శ్రమలో మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించి శ్రమలను జయించినప్పుడే ఆ సింహాసనాన్ని దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. కాబట్టి శ్రమలో ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించగలిగిన మనస్సు మనకు కావాలి. అప్పుడే నిత్యరాజ్యానికి మనం వారసులు అవుతాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. హన్న ఆమె కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. సెలవు మీద దొంగ ప్రార్థన చేశాడు, శిష్యులు ప్రార్థన చేశారు, హన్న కూడా ప్రార్థన చేస్తుంది. ఎక్కడ? దేవుని మందిరానికి వచ్చి. చదవండి. ఆమె పెదవులు మాత్రమే కదలుచూ ఉండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక. చూడండి, హన్న దేవుని మందిరానికి వచ్చి ఏట ప్రార్థన చేస్తుంది. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసే స్థలాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసే ఈ అనుభవమే చాలా గొప్పదండి. హల్లెలూయా. ఇంట్లో ప్రార్థన చేసుకున్నారనుకో, అక్కడ డిస్టర్బెన్స్. ఆమెదో తల్లిగారు అనేవాళ్ళు, ఆమె ఇంట్లో ప్రార్థన చేయటానికి స్తోత్రం స్తోత్రం అని స్టార్ట్ చేసిద్దంట ప్రార్థన. వాళ్ళ మనవడు వచ్చి నాయనమ్మా అని చెప్పి ఇక్కడికి కూర్చుంటాడంట. ఇక ఏం ప్రార్థన చేసిద్ది ఆమె? ఇంకా మామూలుగా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఉదాహరణలు. ఒక ఆమె ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేదట. ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేది. సడన్గా వాళ్ళ భర్త వచ్చాడు. వాళ్ళ భర్త లారీ డ్రైవర్ అయితే ఇంటికి వచ్చాడట. నీళ్ళు పెట్టు, భోజనం రెడీ చేసావా అన్నాడంట. వచ్చాడు పనికి మాలినాడు. మనుషులు తిట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటాను సమయం ఇవ్వడు, బైబిల్ చదవటానికి సమయం ఇవ్వడు, పనికి మాలినాడు, అది ఇది అని చెప్పి తిట్టుకుంటూ సణుక్కుంటూ గొణుక్కుంటూ. ఆమె ప్రార్థన ఆసక్తే, కానీ ప్రార్థనకి సమయం ఇవ్వట్లేదు అని ఆయన మీద సణుక్కుంటూ గొణుక్కుంటూ నీళ్ళు పెట్టానులే వెళ్ళు అని చెప్పి బాత్రూంలో వేడి నీళ్లు పెట్టింది, చల్ల నీళ్ళు పెట్టలే. ఆయన అప్పటికే బాల్డెడ్. ఈమె ప్రార్థన స్తోత్రం స్తుతి అని చెప్పి ఇంట్లోకి వచ్చారు. ఒక మూలన అదిగో బాత్రూంలో నీళ్ళు పెట్టాను చూడు అన్నది. వేడి నీళ్ళు పెట్టింది, చల్ల నీళ్ళు పెట్టలే. ఇక చూడండి, ఆయన వెళ్ళిపోయి మగ్గుతో నీళ్లు నెత్తిన పోసుకున్నాడు. గుండు గాలింది, పనికి మాలింది. ప్రార్థన అని చెప్పి చల్లనీళ్ళు పెట్టకుండా ఇలా చేసిందని చెప్పి కుక్కను కొట్టే కర్ర ఉంటుందా, అది తీసుకెళ్ళి చితక బాదాడంట. అంటే ఎందుకు మాట చెప్తున్నానండి, ఇంట్లో ప్రార్థన చేస్తే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ మధ్య ఒక ఆయన పల్లెటూరులో ఓ అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చి ఎవరు చచ్చిపోయారేమో, పెద్ద ఆయన అయ్యా తలుపుది అని తలుపు పగలగొట్టారు. చూస్తే వాళ్ళ భార్య వచ్చి అయ్యో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడులే. ఇక్కడ ప్రార్థన ఇంత రాత్రుల్లో 11 గంటల రాత్రుల్లో ప్రార్థన చేయాలా, నర్మస్కా అని చెప్పేసి గొడవపడి నోరు మూయించారు. ప్రార్థన లేదు, కీర్తన లేదు. అందుకే ప్రశాంతమైన ప్రదేశం ఎక్కడ అంటే ఇదిగో దేవుని మందిరమే. హల్లెలూయా. ఇక్కడ మీరు ఎంత ఏడ్చినా, ఎంత మీరు రోధించినా డిస్టర్బెన్స్ ఎవరు చేసేవాళ్ళే లేరు. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారులే అని చూసిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇళ్ళ దగ్గర ఏడ్చి చూడండి, ఎవరు చచ్చిపోయారమ్మా అంటారు. కాబట్టి మీ ఏడుపు. అందుకే చూడండి, హన్న దేవుని మందిరానికి వచ్చి ఇంట్లో చేసుకునే ప్రార్థన ఇంట్లో ఉంది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడానికి ఆసక్తి చూపుదురుగాక. వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, తప్పని కాదు. కానీ హన్న ఏట దేవుని మందిరానికి వచ్చి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఆమె కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంది. చాలాసార్లు ప్రార్థన చేసింది ఆమె, కానీ ఆమె జీవితంలో ఒక జయ జీవితాన్ని, మగ శిశువుని దేవుడు అనుగ్రహించేటట్లుగా ఆ సమయంలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆమె ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి సమూయేలుని దేవుడు ఇచ్చాడు. ప్రార్థన ఆలకించే దేవుడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థనకి జవాబు ఎందుకు దొరకట్లేదు అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వాక్యములో మీరు గమనించినట్లయితే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, కానీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి గల కారణం ఏంటో మీరు చూడండి. 59వ అధ్యాయం 1వ వాక్యములో రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు,
విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. కాబట్టి ఓ శుద్ధీకరణ. ప్రేమిర్ వల్ల ప్రార్థన ఆలకించబడకపోవటానికి గల కారణాలు ఇవే క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఎక్కడ దోషాలు, ఎక్కడ పాపం దాగి ఉన్నదో వాటిని కన్ఫెస్ చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే మీ శుద్ధ హృదయాన్ని బట్టి నా దేవుడు మీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించుదురుగాక. 101వ కీర్తన 2వ చరణంలో కూడా కీర్తనాకారుడు తెలియచేస్తున్న మాటను మీరు చూడండి. 101వ కీర్తన 2వ చరణం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. శుద్ధీకరణ, న్యూనెస్, నూతన సృష్టిగా దేవుని ప్రజలు మార్చబడ్డప్పుడు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మన స్వభావాల్లో, మన ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే నిర్దోషమైన మార్గం కూడా మన జీవితాల్లో రావటానికి అవకాశం ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది మీ ప్రార్థనలకు వెనువెంటనే దేవుడు జవాబు ఇవ్వాలి అంటే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించినప్పుడు వెనువెంటనే మీరు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించుదురుగాక. చివరిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 33, 34 వాక్యాల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ కూడా ప్రభు వస్త్రపు చెంగు తాకంగానే ఆమె స్వస్థపరచబడింది. యేసయ్య ఆమెతో చెప్తున్న మాటను మీరు చూడండి. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానవై పొమ్ము. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న యొక్క స్త్రీ యొక్క బాధ, ఆమెకున్న రోగం బై ప్రేయర్ ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు తాకగా దేవుడు స్వస్థపరచెను. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో అనారోగ్యంతో, బలహీనతతో ఒకవేళ మీరు వచ్చి ఉంటే నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ప్రార్థన ఆలకించేవాడు 145వ కీర్తన 18వ చరణంలో చేసే ప్రార్థనకు జవాబు రావాలి అంటే నిజముగా మొరపెట్టి వారి ప్రార్థన ఆలకించును. నిజముగా మొరపెట్టే ప్రార్థన అంటే దోషాలు నివారించుకొని చేసే ప్రార్థన. నిజముగా మొరపెట్టడం అంటే విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి అడగడం. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యంలో మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరాలి, జవాబు ఇవ్వాలి అంటే ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఆయన మాట మనం విన్నామనుకో, మన మాట ఆయన విందురుగాక. దేవుని యొక్క మాటలు వింటూ మీరు నడిపించబడకూడదు. మీరు వాక్యాలు శ్రద్ధగా వింటూ ఉన్నారు, ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నారు. ఆయన మాట మనం వింటే మన మాట ఆయన, మన ప్రార్థన ఆయన విందురుగాక. ప్రార్థన చేసుకుందాం. కొన్ని మాటలను బట్టి చివరిగా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.